హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సుగుణ వంటింటికి స్వాగతం. ఈరోజు మన వంటింట్లో మామిడికాయతో పులిహోర అండి. అది కూడా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మరి అది ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దామా? ఇప్పుడు మామిడికాయల సీజన్ కదా, మామిడికాయలతో ఎన్ని రకాల వంటలైనా చేసుకోవచ్చు. మరి పులిహోర ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా నేను ఇక్కడ ఒక మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయని ఈ విధంగా తొక్క అనేది తీసేసుకున్నానండి. తర్వాత దీనిని శుభ్రంగా కడుక్కోవాలి. మామిడికాయని తొక్క తీసిన తర్వాత కడుక్కోవాలండి కంపల్సరీగా, ఎందుకంటే ఇందులో సొన ఉంటుంది కాబట్టి. ఈ విధంగా కడిగి నేను పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మనం తురుము తీసుకుందామండి. ఈ విధంగా నేను తురిమే దానితో మామిడికాయని తురుముతున్నాను. ఇది చాలా సన్నగా వస్తుంది. ఈ విధంగా ఉంటే మామిడి తురుము అనేది బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా వస్తుంది. మీకు పెద్దది కావాలన్నా కూడా రకరకాల తురుముకునేవి ఉంటాయి కదండి, వాటితో కూడా తురుముకోవచ్చు. నేను ఇక్కడ సన్నగా ఉన్నది తీసుకుని ఇదే విధంగా మొత్తం మామిడికాయ తురుము అనేది తీసి పెట్టుకున్నాను. అలాగే అన్నం తీసుకున్నానండి. ఈ రైస్ని నేను వేడివేడిగా రెడీ చేశాను, ఎందుకంటే వేడి అన్నం అయితేనే ఈ మామిడికాయ పులిహోరకి చాలా బాగుంటుంది. మామిడికాయను కూడా మొత్తం అంతా తురిమి ఈ విధంగా పెట్టుకున్నాను. ఈ విధంగా సన్నగా తురుము వస్తే చాలా బాగుంటుంది కాబట్టి ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు వేడి అన్నంలో ఈ మామిడికాయ తురుముని ఇప్పుడు మనం ఇది మధ్యలో పెట్టుకుని వేడి అన్నంతో ఇది కవర్ చేసేయాలండి. అప్పుడే ఈ వేడికి మామిడికాయ అంతా కూడా మగ్గిపోతుంది. ఇది మన ఓల్డ్ స్టైల్ అండి, చాలా బాగుంటుంది. ఈ విధంగానే మామిడికాయ పులిహోర అనేది తయారు చేసుకోవాలి. అప్పుడే మనకి మామిడికాయ పులిహోర అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు వేడి అన్నం కాకుండా నైట్ మిగిలిన అన్నంతో పులిహోర చేసుకోవాలనుకున్నప్పుడు మామిడి తురుము పోపులో వేసి లైట్గా వేయించుకుంటే సరిపోతుందండి. కానీ ఈ విధంగా వేడి అన్నంతో మామిడికాయ పులిహోరతో చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. ఈ విధంగా మామిడికాయ తురుమంతా కూడా కవర్ చేసుకోవాలి. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుని ఇది ఒకసారి కలుపుకోవాలండి. ఇది ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత నేను సాల్ట్ అనేది కలుపుతున్నాను. మామిడికాయ అంతా కూడా చక్కగా మగ్గిపోయింది. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవడం వల్ల అన్నం అనేది అతుక్కోకుండా పొడిలాడుతూ ఉంటుంది. పులిహోర కూడా పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇది కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపుకి నేను ఇక్కడ వేరుశనగ గుళ్ళు తీసుకున్నానండి. అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఎండుమిర్చి అండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకుంటున్నాను. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. పులిహోర అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది కదా, కాబట్టి ఈ విధంగా కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకోండి. ఈ విధంగా మనం పులిహోర అలాగే ఫ్లేవర్డ్ రైస్లు ఏమైనా చేసుకునేటప్పుడు ఇందులో వేరుశనగ నూనెతో చేసుకున్నట్లయితే ఆ ఆయిల్కి ఈ చేసుకునే రైస్కి చాలా టేస్ట్ బాగుంటుందండి. కాబట్టి నేను ఇక్కడ వేరుశనగ ఆయిల్ వేస్తున్నాను. ఇప్పుడు మనం నూనె కాగిన తర్వాత పల్లీలు అలాగే పోపు గింజలు వేసుకుని ఈ విధంగా మాడకుండా దోరగా వేయించుకోవాలండి. పోపు అనేది ఎక్కువగా మాడిపోకూడదు. పర్ఫెక్ట్గా వేగినట్లయితే పులిహోరలోకి చాలా బాగుంటుంది. పోపు మాడితే టేస్ట్ కూడా మారిపోతుందండి. కాబట్టి చూసారు కదా, ఇక్కడ పోపు దినుసులు వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాము. ఇవి ఒక్కొక్కటి విడివిడిగా వేసుకోవాల్సిన అవసరం లేదండి, అన్నీ కలిపి వేసుకున్నా కూడా చక్కగా వేగిపోతాయి. కానీ ముందుగా పోపు దినుసులు వేగాలండి, ఎందుకంటే అందులో ఆవాలు చిటపటమన్న తర్వాత మాత్రమే పోపు అనేది వేసుకున్నట్లయితే బాగుంటుంది. చూసారు కదా, ఇదంతా కూడా చక్కగా వేగిపోయింది. అంతా ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుందాం. మనం రైస్లో 1 స్పూన్ వేసాం కదా, ఇందులో కూడా 1 స్పూన్ వేసుకుందాము. మామిడికాయ పులుపు ఉంటుంది కాబట్టి ఉప్పు అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. అలాగే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో ఇంగువ కూడా వేసుకోవచ్చండి. నాకు ఇంగువ ఇష్టం ఉండదు కాబట్టి నేను ఇంగువ అనేది ఇక్కడ వాడటం లేదు.
ఈ విధంగా మనం రెడీ చేసుకున్న పోపుని మామిడికాయ కలిపి పెట్టిన రైస్లో వేసుకోవాలండి. వేసుకుని ఇదంతా కూడా చక్కగా ఈవెన్గా కలిసే వరకు కలుపుకోవాలి. ఇదంతా చక్కగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చిన్న గిన్నె తీసుకున్నాను, అలాగే రైస్ నిండా వేసాను కదా, మనం కలిపేటప్పుడు పడిపోతుంది. కాబట్టి ఈ విధంగా చక్కగా రౌండ్గా కలుపుకోవడం వల్ల కింద పడకుండానే ఎంత చిన్న గిన్నెలో అయినా పర్ఫెక్ట్గా కలుపుకోవచ్చు. చూసారు కదా, అంతా చక్కగా కలిసిపోయింది, ఎక్కడ కింద అనేది పడలేదు, చక్కగా కలిసిందండి. ఈ టైంలో మనం కొంచెం సాల్ట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మామిడికాయల సీజన్ కదండి, మామిడికాయలతో రకరకాల వంటలు చేసుకుని ఒక పట్టు పట్టేస్తే సరిపోతుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పులిహోర ఈ సీజన్లో తప్పకుండా ట్రై చేయాలండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్. మామిడికాయ పులిహోర మీరు ఏ విధంగా చేస్తారో కూడా నాకు కమెంట్ చేయండి.